అనంతపురం జిల్లా ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కసాపురం నెట్టికంటి ఆంజనేయ స్వామి ఆలయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బ్రాహ్మణ సేవా సంఘం సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు సత్యవాడ దుర్గాప్రసాద్ ఆధ్వర్యంలో రాష్ట్ర సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించారు. సమావేశంలో రాష్ట్ర అధ్యక్షుడు సతీష్ శర్మ పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి బ్రాహ్మణుల యొక్క సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి సమస్యలను పరిష్కరించే దిశగా కృషి చేస్తామని రాష్ట్ర అధ్యక్షుడు తెలిపారు. గుంతకల్ నియోజకవర్గమైనటువంటి కసాపురంలో శ్రీ నెట్టికంటి ఆంజనేయ స్వామి వారి సన్నిధిలో ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సేవా సంఘ సమైక్య ఎన్నికలు జరపాలన్నటువంటి ఆలోచనతో ఈరోజు సర్వసభ సమావేశం నిర్వహించడం జరిగింది. అభ్యర్థుల మేరకు, సంఘ సభ్యుల యొక్క అభ్యర్థన మేరకు యునానిమస్గా అధ్యక్ష కార్యదర్శి కోశాధికారిని ఈరోజు ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో భాగంగా అధ్యక్షుల వారిని కోనూరు సతీష్ శర్మ గారిని, అదేవిధంగా ప్రధాన కార్యదర్శి హెచ్కే మనోహర్ రావు గారు కర్నూలు, అదేవిధంగా పులిపాక ప్రసాద్ గారు కోశాధికారి గారు ఈరోజు నిర్ణయం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సేవా సంఘ సమైక్యులందరూ కూడా సభ్యులందరూ, రాష్ట్ర సమైక్య సభ్యులందరూ కూడా ఏకగ్రీవంగా ఆమోదం తెలిపి వాళ్ళ దీంతో తెలపడం జరిగింది. ఇక్కడి నుంచి 2 సంవత్సరాలు 25, 26, 27 అయిపోయేదాకా కూడా 22 సంవత్సరాలు పూర్తిగా వాళ్ళే ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సేవా సంఘ సమైక్య అధ్యక్ష కార్యదర్శి కోశాధికారిగా కొనసాగేటట్లుగా ఏకగ్రీవంగా బ్రాహ్మణ సేవా సంఘ సమైక్య సభ్యులందరూ కూడా ఒప్పుకోవడం జరిగింది. బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య 209/1984 సర్వసభ్య సమావేశాన్ని ఇవాళ ఈ గుంతకల్లు పట్టణం కసాపురం దేవస్థానంలోని వాసవి కళ్యాణ మండపంలో నిర్వహించడం జరిగింది. ఇక్కడికి దాదాపుగా 200 మంది మా సమాఖ్య రాష్ట్ర వ్యాప్తంగా ప్రతినిధులు, అలానే మెంబర్షిప్ సభ్యులందరూ కూడా హాజరైనటువంటి ఈ సమావేశంలో అజెండా అంశాల ప్రకారం